ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు కల్వకుంట్ల కవిత. రోజురోజుకు ఆమె మాటలు శృతి మించుతున్నాయి. దీంతో జన సైనికులు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు. ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతోంది. తన తండ్రి మాదిరిగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి తన తెలంగాణ రక్షణ సేన ఉనికిని బలం చేసుకోవాలని చూస్తున్నారు. పవన్కు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆపై ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనపై కామెంట్స్ చేస్తే రియాక్షన్ ఉంటుందని, దాని ద్వారా రాజకీయం చేయవచ్చన్న ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు అర్థమవుతోంది. అయితే పవన్పై ఆమె వాడుతున్న భాష మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ఇటీవల ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ వివాదంగా మారింది. తెలంగాణ వాడుక భాషలో విడాకుల కోసం తీసుకునే ధృవీకరణ పత్రం అన్నమాట. అయితే ఆ సినిమా టైటిల్పై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. దీంతో చాలామంది ఇడుపు కాగితం అంటే ఏంటి అని ప్రశ్నించారు. ఒకవైపు వివాదం నడుస్తుండగా కల్వకుంట్ల కవిత స్పందించారు. దాని గురించి పవన్ అడగాలని సూచించారు. దీంతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ కల్వకుంట్ల కవిత కామెంట్స్ చేశారని అర్థమవుతోంది. దీనిపై జన సైనికులు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. చిప్పకూడు కవిత అనే దానికి అర్థం చెప్పాలంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ట్వీట్ చేశారు. దీంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. జన సైనికులు సైతం ట్రోల్ చేస్తున్నారు. అయితే కవిత ఓ వ్యూహం ప్రకారమే పవన్ పై ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఖచ్చితంగా కవిత కామెంట్స్ చేస్తే దానికి స్పందిస్తారు జన సైనికులు. గతంలో కేసీఆర్ సైతం ఇదే వ్యూహం అనుసరించేవారు. చంద్రబాబును మధ్యకు లాగి సెంటిమెంట్ను రగిలించేవారు. ఇప్పుడు చంద్రబాబును కవిత టార్గెట్ చేసుకున్నా పెద్దగా వర్కౌట్ కాదు. అందుకే పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒక రకమైన సెంటిమెంట్ క్రియేట్ చేయాలని భావించడం స్పష్టంగా కనిపిస్తోంది.